హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 7ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే హ్యున్కి 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి ఆ డ్రగ్ తీసుకున్నాడు అని తెలుస్తుంది కదా. ఇంకా వెంటనే సేబం కోసం అని చెప్పేసి 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి దగ్గరికి వస్తాడు. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆ పిల్ తీసుకున్నావు కదా, సేబం లోపలే ఉంది కదా, సేబంకి ఏమన్నా అవ్వాలి, నువ్వు నా చేతిలో చచ్చావు అని చెప్పేసి డోర్ తీ అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఈ 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి ఇల్లంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడనమాట. ఈ అబ్బాయి ఇంటి నిండా కూడా మిలిటరీ గూడ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి తనేమనుకుంటాడు అంటే వరల్డ్ అనేది అంతమైపోతుంది, సో మనకి అంతా ఫుడ్ కావాలి అని చెప్పేసి మొత్తం అంతా కూడా కొని తన ఇంట్లోనే పెట్టుకుంటాడనమాట. మిలిటరీ గూడ్స్, అలాగే ఫుడ్, చాలా వాటర్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా హ్యున్ అయితే సేబంని వెతుకుతూ ఉంటాడు కదా. సో సేబం అయితే అన్ని ఫుడ్ అంతా కూడా తీసుకుని కొంచెం తింటూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికే ఇంకా హ్యున్ వస్తాడు. హ్యున్ వచ్చి సేబం నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు నన్ను ఇక్కడ నుండి బయటకు తీసుకెళ్ళు, నాకు హెల్ప్ చేయని చెప్పేసి అడుగుతాడు. ఇంకా సేబం కూడా కావాలని చెప్పి చాలా క్యూట్గా యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ అబ్బాయి ముందు. మళ్ళీ ఆ అబ్బాయి వీళ్ళిద్దరిని తప్పుగా అనుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా అలాగా వీళ్ళిద్దరు కూడా క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడతారు. ఇంకా సేబం అయితే 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయికి అంటే మా హస్బెండ్ కొంచెం ఓవర్ పొసెసివ్ అని చెప్పేసి అలా బయటకు వచ్చేస్తుంది. ఇంకా బయటకు వచ్చిన వెంటనే హ్యున్ అయితే నీకేం కాలేదు కదా అని చెప్పేసి సేబంని మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే స్టార్టింగ్లో లీజాంగ్తే ఉన్నాడు కదా, సో తను గీసేసింది ఉంటుంది కదా చేతి మీద సేబంకి, సో అది చూస్తూ ఉంటాడనమాట. సో సేబం అంటుంది ఇది మాత్రం తొందరగా హీల్ అవ్వట్లేదు, ఎప్పటికీ హీల్ అవుతుందో అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మిగతా జాంబీస్ అందరూ కూడా వచ్చేసారు కదా అపార్ట్మెంట్లోకి. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే సేబం వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చి డోర్ నాక్ చేస్తూ ఉంటారు. ఇంకా చిన్న పాప డోర్ తెరిచేటప్పటికి అక్కడ ఎవరు ఉంటారు అంటే ఎప్పుడు సెల్లార్లో అందరినీ కూడా భయపెడుతూ ఉంటాడు కదా, సో బయటికి రప్పించాలి అందరినీ అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. సో ఆ జాంబీ ఉంటాడనమాట. సో తనైతే ఈ చిన్న పాపతో నువ్వు ఒక్కదానివే ఉన్నావా ఇంట్లో, నేను నీతో మాట్లాడాలి, లోపలికి రానివ్వు అని చెప్పేసి డోర్ అనేది ఓపెన్ చేస్తానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఈ చిన్న పాప మాత్రం డోర్ అనేది వేసేస్తుంది అనమాట. ఇంకా ఆ వ్యక్తి అయితే డోర్ కొడుతూనే ఉంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందే డోర్ వేసేస్తావు అని చెప్పేసి డోర్ అనేది నాక్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి సేబం అలాగే హ్యున్ ఇద్దరు కూడా వస్తారనమాట. మీకేం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఆ జాంబీ అయితే కొంచెం భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే హ్యున్ చేతిలో ఒక కర్ర కూడా ఉంటుంది. ఇంకా అందుకనే తనైతే అక్కడి నుండి భయపడి వెళ్ళిపోతాడు. అయితే అదే టైంలో హ్యున్ అడుగుతాడు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు ఎలా వచ్చాను అంటే కింద డోర్స్ ఓపెన్గానే ఉన్నాయి, అందుకే వచ్చాను నేను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా హ్యున్ ఏమో కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడనమాట. ఇంకా హ్యున్ ఏం చేస్తాడు అంటే ఆ వ్యక్తి బయటకు వెళ్ళిపోయేదాకా తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా సేబం అయితే చిన్న పాప దగ్గరికి వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇందాక ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఎలాగైతే డోర్ వేస్తావో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే నువ్వు అలాగే డోర్ వేసేయాలి, గుడ్ గర్ల్ లాగా ఉండాలి అని చెప్పేసి ఇంకా సేబం అక్కడి నుండి వెళ్తుంది. ఇంకా హ్యున్ ఏం చేస్తాడు అంటే ఈ సెల్లార్లో ఉండే వ్యక్తిని బయటకు పంపించేసి డోర్ అనేది వేసేస్తాడు. ఇంకా అప్పుడు తనకి డౌట్ వస్తుంది ఇంకా ఎవరైనా వచ్చారా, లేకపోతే అసలు దీని అంతటికి కారణం ఎవరు అని చెప్పి. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి నోవెలిస్ట్ని చూపిస్తారు. సో నోవెలిస్ట్ వాళ్ళ తమ్ముడిని ఒక జాంబీ వచ్చేసి కొరికేస్తుంది కదా, సో అందుకని నోవెలిస్ట్ అయితే చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట. సో తను జిమ్లోకి వెళ్ళిపోయి డోర్స్ అన్ని కూడా లాక్ చేస్తుంది. అయితే ఇదే టైంలో జిమ్ మేనేజర్ ఉంటాడు కదా, సో జిమ్ మేనేజర్ అయితే ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను ఎలాగన్నా సరే, నువ్వు భయపడుతున్నావు కదా, జాంబీస్ అందరినీ ఇక్కడ నుండి పంపించేస్తాను, నేను ఇప్పుడు దాకా బాగానే ఉన్నాను కదా, నీకు ఇంకా నమ్మకం రాలేదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఈ నోవెలిస్ట్ కూడా తను చెప్పిన మాటలన్నీ నిజమే అనుకుని నమ్మేసి కీ అనేది ఇచ్చేస్తుంది. అంటే తనకి హ్యాండ్ కఫ్స్ వేశారు కదా, సో ఆ కీ ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ కీ తీసుకుని ఆ జాంబీ ఏం చేస్తాడు అంటే బయటకు వచ్చేసి వెంటనే వాటర్ అనేది తాగేస్తూ ఉంటాడు. ఒక టిన్నెడ్ వాటర్ దాకా తాగేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు తనేమంటాడు అంటే ఇంత వాటర్ తాగినా నాకు దాహం తీరలేదు, మరి ఏం తాగాలి అని చెప్పేసి అంటాడు. ఇంక ఈ నోవెలిస్ట్కి చాలా భయమేసి భయపడి పారిపోతూ ఉంటుంది. ఇంకా ఈ జనరల్ మేనేజర్ కూడా వచ్చి నువ్వు ఇటు వచ్చి మన ఇద్దరం కలిసి పైకి వెళ్దాం, నువ్వు ఎందుకు పారిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అయినా సరే ఈవిడ మాత్రం భయపడి పారిపోతూ ఉంటుంది. అయితే అదే టైంలో హ్యున్ అలాగే సేబం ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళకి ఒక బ్లడ్తో హ్యాండ్ ప్రింట్ అనేది కనిపిస్తుంది. ఇంకా అది చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే జిమ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అయితే జిమ్ దగ్గర ఈ నోవెలిస్ట్ ఫోన్ అనేది కింద పడిపోయి ఉంటుంది. దాన్ని తీసుకొని చూస్తారు ఇది నోవెలిస్ట్ ఫోను అని చెప్పేసి.
ఆ నావెలిస్ట్ అక్కడ పడేసింది అని చెప్పి వెంటనే జిమ్‌లోకి వెళ్తారు. ఇంకా జిమ్‌లో అయితే ఈ జిమ్ మేనేజర్ ఉంటారనమాట. ఇంకా ఈ జిమ్ మేనేజర్‌ని హ్యున్ అలాగే శివం ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఏది ఆ నావెలిస్ట్ అని చెప్పేసి. ఇంకా అదే టైంలో ఈ జిమ్ మేనేజర్ అయితే వాటర్ బాగా తాగేసి ఉంటాడు కాబట్టి తనకి ఇంకా దాహం అనేది పెరిగిపోతుంది. ఇంక వెంటనే హ్యున్ మీదకి వచ్చేస్తాడనమాట. ఇంక ఈ జాంబీలాగా వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా హ్యున్ అయితే తన్ని అంటే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా సేవం కూడా ఈ జిమ్ మేనేజర్‌ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను మాత్రం చాలా వైల్డ్‌గా వీళ్ళిద్దరి మీదకే వచ్చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఎవరో ఈ జిమ్ మేనేజర్‌ని షూట్ చేస్తారు. ఇంక ఎవరు అని వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ హాన్ ఉంటాడనమాట. ఇంకా హాన్‌ని చూసిన వెంటనే సేవం అలాగే హ్యున్ ఏమో ఇంకా షాక్ అవుతారు. ఇంక సేవం అంటుంది, "మేము అతన్ని షూట్ చేయలేక కాదు వదిలేసింది" అని చెప్పేసి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యున్ కూడా ఆ జిమ్ మేనేజర్ చనిపోవటానికి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని అక్కడే వదిలేసి తర్వాత హ్యున్ కూడా వెళ్తాడనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే ఇదంతా కూడా ఈ నావెలిస్ట్ చూస్తుంది కదా! సో, తనైతే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి సేబం ఏం చేస్తుంది అంటే ఆ నావెలిస్ట్‌ని అంటే వాళ్ళ రూమ్‌కి తీసుకువెళ్ళి ఇంకా తన్ని కన్సోల్ చేస్తూ ఉంటుంది. అయితే హాన్ అయితే ఇదిగో అని చెప్పేసి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తాడనమాట ఆ నావెలిస్ట్‌కి. ఇంకా ఆ నావెలిస్ట్ కూడా ఆ టాబ్లెట్స్ అనేవి వేసుకుంటుంది. ఇంకా తను పడుకుని పోతుంది. ఇంకా తను పడుకుని పోయిన తర్వాత అప్పుడు హాన్ అలాగే సేబం ఇద్దరు కూడా బయటకొచ్చేస్తారు. ఇంకా హాన్‌ని సేబం అడుగుతుంది, "మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు?" అని చెప్పి. ఇంకా "దీని గురించే వచ్చారా?" అని చెప్పేసి అలా చేయి చూపిస్తుందనమాట. "ఇది ఇంకా ఎందుకు తగ్గట్లేదు?" అని చెప్పి. ఇంక అప్పుడు హాన్ అంటాడు, "అవును, నీ ఒక్కదానికే ఇది కొంచెమన్నా సరే హీల్ అవుతుంది. చాలా మందికి ఇది హీల్ అవ్వట్లేదు. అందుకే మేము నిన్ను టెస్ట్ చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి సేబం అంటుంది, "అంటే నన్ను టెస్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చారా మీరు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు హాన్ అంటాడు, "అది మాత్రమే కాదు, ఆ చిన్న పాప ఉంది కదా! సో, వాళ్ళ డాడీకి అయితే ఫుల్‌గా ఈ డిసీజ్ అనేది వచ్చేసింది. కానీ వాళ్ళ మదర్ కొంచెం బానే ఉన్నారు. వాళ్ళ మదర్ తిన్ని చూస్తే బాగవుతారేమో అని చెప్పి మేమొచ్చాము తన్ని తీసుకెళ్ళడానికి" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు సేబం అయితే, "సరే అయితే మీరు తన్నే అడగండి. తనిష్టమైతే వెళ్తుంది" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్ ఏం చూపిస్తారు అంటే ఈ పోలీస్ ఆఫీసరు అలాగే చర్చ్ ఫాదరు ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నప్పుడు జాంబీస్ వచ్చాయి కదా! సో, వీళ్ళిద్దరూ అయితే బానే ఉంటారు. వీళ్ళిద్దరిని ఆ జాంబీస్ ఏమీ చేయలేకపోతాయన్నమాట. సో, వీళ్ళందరూ కూడా ఒక ఇంట్లో ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి హ్యూన్ వచ్చేసి డోర్ నాక్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా హ్యూన్‌ని చూసినా సరే వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ హ్యూన్ ఏమో, "నేనే వచ్చాను, ఇక్కడంతా బానే ఉంది, రా" అని చెప్పేసి పిలిచేటప్పటికి పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. ఇంకా అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్‌ని అడుగుతాడు హ్యూన్, "ఏమైంది?" అని చెప్పి. ఇంకా అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తాడు అంటే, "చర్చ్ ఫాదర్‌కి చాలా పవర్స్ ఉన్నాయి తెలుసా? తన మెడలో ఉన్న గొలుసును చూపించంగానే ఆ జాంబీస్ అన్నీ కూడా చాలా అక్కడి నుండి పారిపోయాయి. సో, తనకి చాలా పవర్స్ ఉన్నాయి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదంతా విన్న తర్వాత హ్యున్ అంటాడు, "అదెలా సాధ్యం అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. "అయినా సరే నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పేసి, "అసలు కింద డోర్ అనేది ఎవరు ఓపెన్ చేశారు?" అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకా ఆ డోర్ ఎవరు ఓపెన్ చేశారో తెలుసుకొని హ్యున్ అయితే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ డోర్ ఓపెన్ చేసింది ఎవరు అంటే ఈ స్ట్రీమరే కదా! సో, ఈ స్ట్రీమర్ ఏం చేస్తాడు అంటే తన ఫోన్ వచ్చేసిందని చెప్పి వాటన్నిటిని కూడా కంప్యూటర్‌లోకి ఎక్కించుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడికి హ్యున్ వెళ్ళి, "నువ్వు ఎందుకు డోర్ ఓపెన్ చేసావు? ఈ ఫోన్ కోసమే కదా!" అని చెప్పేసి ఆ ఫోన్‌ని తీసుకొని వెళ్ళిపోతాకి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈ స్ట్రీమర్ అయితే తనని ఆపుతూ ఉంటాడు. ఇంకా హ్యున్‌కి అయితే చాలా కోపం వస్తుంది. సో, స్ట్రీమర్‌ని అంటే తన చెవిని గట్టిగా మెలిపెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక సేవం వచ్చేసి, "ఏంటి తన్ని బాగా తిట్టావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు హ్యున్ అంటాడు, "నేను నా కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఏంటో ఈరోజు" అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటారు. ఇంక తర్వాత హాన్ కూడా మిగతా జాంబీస్ అందరిని కూడా బయటికి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక తనేం చేస్తాడు అంటే రూఫ్ టాప్ పైకి వెళ్తాడనమాట. ఇంక అక్కడైతే ఏ జాంబీ కూడా ఉండడు. ఓన్లీ ఆండ్రూ ఉంటాడనమాట. ఈ మాస్క్ మ్యాన్ ఉంటాడు కదా! సో, తను ఉంటాడు. ఇంక తనేమంటాడు అంటే, "ఇక్కడ ఏమీ లేవు జాంబీస్. ఇందాకే ఒక జాంబీ వస్తే నేను అటు నుండి వెళ్ళిపోమని చెప్పాను వేరే బిల్డింగ్‌లోకి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హాన్ ఏమో, "ఏంటి నువ్వు చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారా? నిన్నేం చేయలేదా?" అని చెప్పేసి ఇంకా హాన్ ఏం చేస్తాడు అంటే ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అయితే అక్కడ జాంబీ ఉంటాడనమాట. సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా! సో, తను ఉంటాడు. ఇంకా అప్పుడు హాన్ ఏమో, "అయితే సరే" అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా హాన్ అయితే చిన్నపిల్ల దగ్గరికి వెళ్ళి, "నువ్వు వస్తావా నాతో పాటు? నువ్వు కావాలంటే సేబంని కూడా తీసుకురా. నీకు కూడా తోడుగా ఉంటుంది" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అంటే అసలు హాన్ సేబంని ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికే వస్తాడనమాట. ఇంక ఈ చిన్న పాప ఏమో తనకి ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా హాన్ ఏమో తనకి టైం ఇస్తాడు. అయితే సేబము అలాగే హ్యున్ వీళ్ళిద్దరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారనమాట. హాన్ ఆ చిన్న పిల్లతో మాట్లాడుతూ ఉంటే.
ఇంకా హాన్ ఆ చిన్నపిల్లతో మాట్లాడేసిన తర్వాత మొత్తం ఈ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడడానికి వస్తాడు. సో, వాళ్ళందరూ అడుగుతారు, "ఏంటి లాక్‌డౌన్ అయిపోయిందా?" అని చెప్పేసి. ఇంకా అప్పుడు అసలు హాన్నే మాట్లాడనివ్వకుండా వీళ్ళందరూ మాట్లాడుతుండేటప్పటికి హాన్ అంటాడు, "ఒక్క 1 మినిట్ వెయిట్ చేయండి" అని చెప్పేసి అంటాడనమాట. సో, కరెక్ట్‌గా 1 మినిట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మొత్తం ఆ బిల్డింగ్ అంతా కూడా పెద్ద పెద్ద సౌండ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో, మీ బిల్డింగ్ అంతా కూడా అంటే మీ కాంప్లెక్స్ అంతా కూడా మిలిటరీ అండర్‌లో ఉంది. ఎవరన్నా సరే లాక్‌డౌన్‌ని అతిక్రమించి బయటకొచ్చారు అంటే వాళ్ళని షూట్ చేసేస్తారు అని చెప్పేసి అంటారు. ఇంకా అది విన్న తర్వాత అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి అని చెప్పేసి, ఇదంతా ఏంటి అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా హాన్ అంటాడు, అవును, ఇంకా కొంత టైం అయిన తర్వాత పవర్ కూడా పోతుంది. కరెంట్ పోయిందంటే వాటర్ కూడా రావు. సో, మీ బాత్ టబ్స్‌లోను అన్నిట్లోనూ కూడా వాటర్ అనేది ఫిల్ చేసుకోండి. మీకేమన్నా కావాలన్నా సరే అన్నిట్లోనూ ఫుల్‌గా ఛార్జింగ్ పెట్టుకోండి. తర్వాత పవర్ ఉండదు. పవర్ కూడా కట్ అవుతుంది అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. ఇంకా సేవం కూడా వెంటనే చిన్న పాప దగ్గరికి వెళ్ళి, "ఆ సౌండ్ అంతా చూసి నువ్వేం భయపడకు. ఇదంతా మంచిదే. అంటే మనల్ని భయపెట్టడానికి చేస్తున్నారు అంతే తప్ప ఇదేం కాదు" అని చెప్పేసి అలా ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంక అప్పుడు సేబమ్ ఏమో ఈ పాపతో అడుగుతూ ఉంటుంది, "అవును, ఇందాక నీకు హాన్ ఏం చెప్పాడు?" అని చెప్పి. ఇంక దానికి ఈ చిన్న పాప ఏమంటుంది అంటే, "హాన్‌కి నాకంటే కూడా నీ మీద ఎక్కువ కేర్ ఉన్నట్టుంది. నిన్ను తీసుకురమ్మనే ఎక్కువగా చెప్తున్నాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేబమ్‌కైతే డౌట్ వస్తుందనమాట. సో, తనేం చేస్తుంది అంటే, "నువ్వు ఇక్కడి నుండి మీ మదర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు. నేను మాత్రం నిన్ను బాగా చూసుకుంటాను" అని చెప్పేసి ఇంక వెంటనే తనేం చేస్తుంది అంటే, ఒక సిజర్‌ని తీసుకొని అలాగే ఈ చిన్న పాప వాళ్ళ మదర్‌కి ఒక లెటర్ ఇమ్మని చెప్పి రాస్తుందనమాట సేబమ్‌కి. సో, ఆ లెటర్‌ని తీసుకొని ఇంకా హాన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా హాన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే, "చిన్న పాప మీ దగ్గరికి అంటే మీతో పాటు రాదంట. ఇదిగోండి, ఇది వాళ్ళ మదర్‌కి ఇచ్చేయండి" అని చెప్పేసి లెటర్ ఇస్తుంది. ఇంక అప్పుడు హాన్ అయితే ఆ లెటర్‌ని తీసుకొని, "ఎందుకు నువ్వు భయపడుతున్నావా? తను నాతో పాటు వస్తే ఏమన్నా అవుద్దని? నువ్వు కూడా రావచ్చు కదా తనతో పాటు. నేను నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను ఇక్కడి నుండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు సేబమ్ అంటుంది, "అసలు మీకు యాక్చువల్‌గా ఏం కావాలో చెప్పండి. ఇది ఎందుకొచ్చారు మీరిక్కడికి? నన్ను తీసుకెళ్ళడానికే వచ్చారు కదా" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు హాన్ అంటాడు, అవును, నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నీ చేతి మీద గీత ఉంది కదా! సో, అలా గీపించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా కోలుకోలేదు, నువ్వు తప్ప. సో, అందుకనే నీ మీద రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నాము. దానికోసం నేను ఎంత అన్నా సరే దూరం వెళ్తాను. కావాలంటే ఒక జాంబీతో నిన్ను కరిపించనన్నా కరిపిస్తాను గానీ, నిన్ను మాత్రం ఇక్కడి నుండి తీసుకెళ్లకుండా ఉండను నేను అని చెప్పేసి అంటాడనమాట. అలా చెప్పి వెంటనే హాన్ ఏం చేస్తాడు అంటే, పక్కనే ఉన్న డోర్‌ని షూట్ చేస్తాడు. ఇంకా డోర్ లాక్ అనేది ఊడిపోతుందనమాట. ఇంకా వెంటనే అందులోంచి ఒక జాంబీ వచ్చేసి ఇంకా సేబమ్ మీద పడిపోతూ ఉంటాడనమాట. ఇంకా సేబమ్ చేతిలో అయితే ఓన్లీ సిజర్ మాత్రమే ఉంది. సో, దాంతో ఆ జాంబీని దూరంగా తోసేయడానికి సేబమ్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి హ్యున్‌ని చూపిస్తారు. సో, హ్యున్ను అలాగే పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా జిమ్‌కి వెళ్తారు. అయితే అక్కడ జిమ్ మేనేజర్ డెడ్ బాడీ ఉండాలి కదా! అది ఉండదనమాట. ఇంక వెంటనే వీళ్ళు సీసీ ఫుటేజ్ చెక్ చేసేటప్పటికి అందులో ఏం తెలుస్తుంది అంటే, హాన్ వాళ్ళ మనుషులొచ్చేసి ఆ జిమ్ మేనేజర్ బ్రెయిన్‌ని అంతా కూడా కట్ చేసి, ఆ బ్రెయిన్‌ని పట్టుకొని వేరుగా తీసి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అది చూసిన తర్వాత హ్యున్ అయితే చాలా డౌట్ పడుతూ ఉంటాడు. అయితే హాన్ కావాలనే వచ్చాడు. ఏంటి అంటే డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఏదో కావాలనుకుంటా. అందుకనే ఇప్పుడు సేబమ్‌ని తీసుకువెళ్ళడానికి వెళ్ళినట్టున్నాడు. అయితే నేను సేబమ్‌ని ఎలాగన్నా కాపాడాలి అని చెప్పేసి ఇంకా వెంటనే సేబమ్ దగ్గరికి వెళ్ళడానికి పరిగెడుతూ ఉంటాడు స్పీడ్‌గా. ఇంకా పోలీస్ ఆఫీసర్‌ని, "నువ్విక్కడే ఉండు. ఒకవేళ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చారు అంటే నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వకు" అని చెప్పేసి ఇంక సేబమ్ దగ్గరికి హ్యున్ అయితే పైకి వెళ్ళడానికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే హాన్ గ్రౌండ్ ఫ్లోర్‌కి దిగిపోతూ ఉంటాడు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్‌కి దిగిపోయి గన్ అనేది పాయింట్ చేసి ఉంచుతాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్‌తో అంటూ ఉంటాడు, "సేబమ్‌కి ఒంట్లో బాగోలేదు. అందుకే నేను తనని తీసుకెళ్తున్నాను. నువ్వు తప్పుకో" అని చెప్పేసి అంటాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ కూడా నిజమే అనుకుని ఇంకా హాన్‌ని వెళ్ళిపోనిస్తాడనమాట. ఇంకా సేబమ్ అయితే మొత్తం కాన్షియస్‌లో లేకుండా అలా పడిపోయి ఉంటుందన్నమాట. సో, తన్ని ఇంకా హాన్ అయితే ఏం చేస్తాడు అంటే కార్‌లో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ విషయం హ్యున్‌కి తెలుస్తుంది. ఇంక హ్యున్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో, ఎగ్జాక్ట్‌గా హాన్ కారు అంటే గేట్ దాటబోతుంది. అప్పుడే హ్యున్ వచ్చి ఏం చేస్తాడు అంటే కారు మీద నుండి దూకి ఇంకా స్టార్టింగ్‌లో ఉన్న హాన్‌కి గన్ పాయింట్ చేస్తాడు. ఇంకా బయటున్న ఆఫీసర్‌లందరూ కూడా హ్యున్ మీద గన్ అనేది పాయింట్ చేస్తారు. అండ్ ఈ సిట్యుయేషన్ అయితే చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మనకి లోపల సేబమ్‌కి కొంచెం కాన్షియస్‌నెస్ వస్తుందనమాట. సో, తను కూడా హాన్ మీద గన్ పాయింట్ చేస్తుంది. ఇంకప్పుడు హాన్ అంటాడు, "నేను నీకిచ్చిన మత్తుమందయితే ఏనుగును కూడా నిద్రపెడుతుంది. ఎందుకని నువ్వు నిద్రపోలేదా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు సేబమ్ అంటుంది, "అవును,
అవును నేను ఏనుగు కంటే బలమైన దాన్ని అని చెప్పేసి ఇంక తనైతే బయటకు వచ్చేస్తుంది. ఇంక తర్వాత హ్యున్నేమో నీకేం కాలేదు కదా సేబం అని చెప్పేసి సేబంని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు సేబం అయితే ఏం కాలేదంటుంది. ఇంక హ్యున్‌కి కోపం వచ్చేసి హాన్‌ని గట్టిగా కొడతాడనమాట. ఇంకా మిలిటరీలో ఉన్న వాళ్ళందరికి కూడా కోపం వస్తూ ఉంటుంది. కానీ సేబం ఏమో తనకి నచ్చజెప్పి ఓన్లీ టెస్టే అంట కదా! నేను వాళ్ళకి నా బ్లడ్ ఇస్తాను అని చెప్పేసి ఇంక సేబం అయితే బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుందనమాట. సో, బ్లడ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇంకా హ్యున్నేమో హాన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు?" అని చెప్పేసి. ఇంక అప్పుడు హాన్ అంటాడు, "నేను ఇదంతా మనీ కోసమే చేస్తున్నాను. నీకు తెలుసా చాలామంది పెద్దవాళ్ళకి అంటే బాగా డబ్బులున్న వాళ్ళకి కూడా ఈ డిసీజ్ వచ్చింది. వాళ్ళకి గనక ఇది తెలిసింది అంటే సేబం మొత్తం బ్లడ్ అంతటిని కూడా బయటకు తీసేసి వాళ్ళు టెస్టులు చేపించగలరు. సో, అలాంటిది జరగకుండా నేను ముందే కాపాడుతూ వస్తున్నాను. సో, అది గుర్తుపెట్టుకో నువ్వు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి కౌంటర్ కింద మన హ్యున్ ఏం చెప్తాడు అంటే, "నీకది మనీ కావచ్చు కానీ నాకు సేబమే ఇంపార్టెంట్ నాకు" అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత బ్లడ్ ఇచ్చేసిన తర్వాత సేబం అలాగే హ్యున్ లోపలికొచ్చేస్తారు. అయితే పోలీస్ ఆఫీసర్ ఏమో కొంచెం భయపడుతూ ఉంటాడు. అదేంటి ఇందాక సేబం మొహం నిండా కూడా బ్లడ్ అనేది ఉంది. తను అసలు ఒంట్లో బాగోలేదు కదా! ఇప్పుడేంటి బానే నడుస్తుంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు హ్యున్ అంటాడు, "తనకంతా కూడా బానే ఉంది. తనకేం దెబ్బ తగలలేదు. నువ్వేం భయపడకు" అని చెప్పేసి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత హ్యున్ ఏం చేస్తాడు అంటే అందరికీ కూడా ఫుడ్ అనేది ఇవ్వడానికి వెళ్తాడనమాట. సో, ఈ రిప్రజెంటేటివ్ ఉంటుంది కదా! సో, తనకు కూడా ఈ ఫుడ్ అనేది ఇస్తూ ఉంటే హ్యున్ ఇచ్చిన ఫుడ్ కాకుండా కింద బ్యాగ్‌లో ఉన్న వేరే ఫుడ్ తీసుకుంటూ ఉంటుంది. అసలు హ్యున్‌కి ఫుడ్ అంతా ఎక్కడి నుండి వచ్చింది అంటే సో, హ్యున్ హాన్‌ని అడుగుతాడనమాట. నాకు కొన్ని డివైజెస్ కావాలి అని చెప్పేసి, అలాగే ఫుడ్ కూడా కావాలి అని చెప్పి. ఇంకా హాన్ అయితే ఈ హ్యున్‌కి ఫుడ్ ఇస్తాడు. అలాగే కొన్ని వెపన్స్ కూడా ఇచ్చి పంపిస్తాడు. ఇంకా సేబము, అలాగే హ్యున్ ఇద్దరు కూడా మొత్తం అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి ఫుడ్ అంతా పంచేస్తారు. దాని తర్వాత వీళ్ళు పైకి వెళ్తారు. ఇంకా అప్పుడే సేబం చెప్తూ ఉంటుంది. సో, ఒక జాంబీ అనేవాడు నా మీదకి వచ్చిన తర్వాత అంటే హాన్ ఏం చేస్తాడు అంటే తన్ని కాల్చలేదు. తన చేతి మీద మాత్రమే షూట్ చేశాడు. తన్ని చంపలేదు. సో, అందుకే నేను షాక్ అయ్యాను. నేను తనని అలా చూస్తున్నప్పుడు హాన్ ఏం చేశాడు అంటే నా నెక్ మీద ఒక మత్తు ఇంజెక్షన్ అనేది ఇచ్చేసాడు. అలా నన్ను తీసుకెళ్ళాడు అని చెప్పేసి సేబం జరిగిందంతా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా హ్యున్ ఏం చేస్తాడు అంటే అదంతా విని తను వేరే బిల్డింగ్‌కి ఉండే డోర్ ఉంటుంది కదా! సో, దానికి లాక్ అనేది విరిగిపోయిందని చెప్పేసి హ్యాండ్ కఫ్స్ ఉంటాయి కదా! సో, వాటిని వేసేస్తూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ లాయర్‌ని చూపిస్తారు. సో, ఈ లాయర్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తనంతటిని కూడా బయటికి అంటే బిల్డింగ్ బయటకి వెళ్ళకూడదని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న దగ్గర వేసేస్తూ ఉంటాడనమాట. అయితే అక్కడికే ఈ మేనేజర్ కూడా వస్తుంది. ఇంకా ఈ మేనేజర్ అయితే ఈ లాయర్‌తో కావాలని చెప్పేసి కొంచెం క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ లాయర్ ఏం చేస్తాడు అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు దాని తర్వాత. అయితే ఈ లాయర్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా! సో, తను ఈ లాయర్ డ్రెస్ మీద ఉన్న మార్క్‌ని చూస్తుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే డాక్టర్ ఉంటారు కదా! సో, ఈ డాక్టరు ఆ టాబ్లెట్స్ తెచ్చేసాడు కదా! అంటే జిమ్ మేనేజర్ కార్‌లో ఉన్న టాబ్లెట్‌ని తీసుకొస్తాడు కదా! వాటన్నిటిని కూడా ఏం చేస్తాడు అంటే ఇంజెక్షన్‌లోకి ఎక్కించి వాటన్నిటిని వాటర్ బాటిల్‌లో వేస్తూ ఉంటాడు. ఇంకా ఇలా వేసేసి చాలా వాటర్ బాటిల్స్‌లో అలాగే వేసేస్తాడనమాట. వాటర్ బాటిల్స్‌లోను, డ్రింక్స్‌లోను అన్నిట్లోనూ కూడా వేసేసి వాటన్నిటిని కూడా ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే హాన్ వాళ్ళ అసిస్టెంట్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా హాన్ ఏమో అడుగుతూ ఉంటాడు, "ఎలా ఉంది? తగ్గుతుందా?" అని చెప్పేసి. అంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఏదో ఒక కొత్త డ్రగ్‌ని అంటే సేబం వాళ్ళ కొలీగ్‌కి ఇస్తూ ఉంటారు. సో, అదంతా కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది తనకి దాహం అనేది. ఇప్పుడు తను బానే ఉంటున్నాడు అని చెప్పి ఇలా అసిస్టెంట్ చెప్తూ ఉంటుంది. ఇంకా హాన్ ఏమో అవునా అని చెప్పి అవును. శివం దగ్గర చిన్నపిల్ల ఉంటుంది కదా! సో, వాళ్ళ మదర్ ఎలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి ఆ అసిస్టెంట్ అయితే వాళ్ళ మదర్ చాలా దారుణంగా ఉన్నారు. సో, ఆవిడకి కూడా ఈ డిసీజ్ అనేది బాగా వచ్చేసింది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడే హాన్ ఏం చేస్తాడు అంటే ఈ లెటర్ తీసుకెళ్ళి ఆవిడకి చూపించు, ఆవిడ కొంచెం మారుతారేమో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ అసిస్టెంట్ కూడా సరే అని చెప్పి ఆ లెటర్‌ని తీసుకుంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే ఈ కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేసే అమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయి ఏమో ఈ స్ట్రీమర్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ఆ స్ట్రీమర్ వాళ్ళ మదర్ మాత్రం లేదు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ నోవెలిస్ట్ వాళ్ళ తమ్ముడిని చూపిస్తాడు. సో, ఈ నోవెలిస్ట్ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, వాళ్ళకేంటంటే టీవీ లాంటివి ఉంటాయి డివైజెస్. సో, ఏ ఫ్లోర్‌లోంచి అన్నా సరే ఎవరితో అన్నా సరే మాట్లాడొచ్చు. సో, సెల్లార్‌లోంచి వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అక్కేమో నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ
నోవెలిస్ట్ వాళ్ళ తమ్ముడేమంటాడు అంటే, అక్క నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు హ్యాపీగా ఉండాలి, నాకు ఈ డిసీజ్ అనేది వచ్చేసింది కదా, మళ్ళీ నీకేమవుతుందో తెలియదు, నా పిల్లల్ని మాత్రం నువ్వు తర్వాత జాగ్రత్తగా చూసుకో నాకేమైనా అని చెప్పేసి. అయితే ఇదే టైంలో పవర్ అనేది కట్ అవుతుందన్నమాట. సో హాన్ వచ్చి చెప్పాడు కదా పవర్ అనేది కట్ అవుతుందని. మొత్తం బిల్డింగ్ అంతా, మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా పవర్ అనేది కట్ అయిపోతుంది. ఇంకా ఇదే టైంలో మన సేవం అలాగే హ్యున్ ఇంకా చిన్న పాప ఏం చేస్తారు అంటే, వాళ్ళు క్యాండిల్స్ అనేవి వెలిగించుకొని ఫుడ్ అంతా కూడా తింటూ ఉంటారనమాట. అయితే ఇదే టైంలో ఈ నోవెలిస్ట్ అయితే కింద సెల్లార్లో ఉంటాడు కదా, సో తన దగ్గరికి ఎవరో లైట్ వేసుకుంటూ వస్తూ ఉంటారు. అంతేకాదు ఆ బిల్డింగ్ డోర్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ఇంకా ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.